సో మెడిటేషన్ లో కాకుండా మామూలుగా ఈ సందేశాన్ని, ఈ ఇంట్రడక్షన్ ని వినండి. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మాస్టర్స్, అందరికి హార్టీ వెల్కమ్. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం. మహావతార్ శ్రీ బాబాజీ నాగరాజ్ గారిచే ఇవానే డెల్లా ఫ్లోర్ కి ఆటోమేటిక్ రేటింగ్ ద్వారా చెప్పి రాయించబడిన ప్రేమకు ఆహ్వానం, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. ఈరోజు మనకి బాబాజీ చెప్పినటువంటి సందేశాలను విందాం మాస్టర్స్. ముందుగా ఒక మంచి కార్యాన్ని గుప్తంగా చేయడం, మరి అది అనుకోకుండా ఇతరులచే కనుగొనబడడం అనేది నాకు తెలిసిన అత్యంత ఆహ్లాదకరమైన విషయం. చార్లెస్ ల్యాంబ్ సార్, చార్లెస్ ల్యాంబ్. ఎస్ సార్. ఏదన్నా మనం పూర్వం మనకి చెప్పేవారు కదా, ఏది చేసినా మనం చాలా గుప్తంగా చేసుకోవాలి అని. అలాగే దానం కూడా మనం చేస్తూ ఉంటే ఒక చేతితోటి దానం చేస్తే రెండో చేతికి కూడా తెలియకూడదు అని. గుప్తంగా చేస్తూ అంటే సీక్రెట్ గా చేస్తూ ఉన్నది సహజంగా యాక్సిడెంటల్ గా అది బయటపడినప్పుడు, అంటే మనం ఇది బయటకు తెలియాలి అని కాకుండా సహజంగా దానికి అదే బయటపడినప్పుడు అదొక అద్భుతం. ఆ యొక్క పయనం అద్భుతం అని ఈయన రాస్తున్నారు, ఈయన చెప్తున్నారు. ఇంత తక్కువ సమయంలో ఎవరైనా ఒక పుస్తకాన్ని రాయడం మరి ప్రచురించడం చేయగలరన్నది ఎవరు విశ్వసించి ఉండేవారు? ఎన్నడూ మరణించని మరి తన యవ్వనత్వాన్ని యుగాల తరబడి నిలిపి ఉంచుకున్న ఒక మనిషిని గురించిన రహస్యమైన మానవాతీత గాథలు మరి చరిత్రలు ఒక మానవ మాతృని చేత వాస్తవంగా అనుభవించబడడం అనేది సాధ్యమని ఎవరు విశ్వసించగలిగి ఉండేవారు? శ్రీ బాబాజీతో ఈ పుస్తకాన్ని రాయడం యొక్క పయనం అంతటిలోనూ నేను అనుభవం పొందిన 3 మౌలిక సూత్రాలు ఉన్నాయి. మొదటిది సత్యం, రెండవది ప్రేమ, మరి మూడవది సరళత. ఈ పుస్తకం యొక్క మనం చూస్తే ఈ పుస్తకాన్ని ఇప్పుడు చాలా మంది మనం అందరం ఆల్మోస్ట్ 90 మెసేజ్లు క్రాస్ అయిపోయాం, 90% అయిపోయింది. ఈ పుస్తకంలో ఎక్కడ చూసినా 3 మూల సూత్రాలు. ఒకటి సత్యము, ప్రేమ, మూడవది సరళత. చదవం. ఈ పుస్తకం అనుమానాలు, అపనమ్మకాలతో మరి నమ్మకం, దివ్య ప్రేమ, విశ్వాసం యొక్క మార్మిక అనుభవాల ద్వారా సాధికారత మరి తనలోనే స్వస్థతను కలిగి ఉన్న మనస్సుకి అతీతంగా వెళ్ళే
ప్రక్రియ పట్ల అవగాహన లేమితో ప్రారంభమైంది. మనలో చాలా మందికి లాగా ఆమెకు కూడా ఎన్నో అనుమానాలు, ఆ, అలాగే అపనమ్మకం వీటితోటే మొదలుపెట్టింది ఆమె కూడా. ఈ కంటిన్యూ. ఈ పుస్తకం రచయిత్రనైన నా గురించి కాదు, లేదా మరో విధంగా చెప్పాలంటే సందేశాలను అందుకున్న వ్యక్తి గురించి కాదు. ఈ పుస్తకం స్వయంగా ఆ సందేశాన్ని గురించినదే. శ్రీ బాబాజీకి ప్రశంసలు తప్ప నేను మరే ప్రశంసలను ఆశించడం లేదు. అయినా గాని ఆయనకు ప్రశంసల పట్ల ఆసక్తి లేదు. మానవాళి ప్రేమను, దివ్య ప్రేమను ఆలింగనం చేసుకోవడం, మరి ఏకంగా మనం ఎవరం అనే సత్యాన్ని గ్రహించి అంతరంగంలోని దైవం యొక్క వాస్తవానికి జాగృతం అవ్వడం పట్ల మాత్రమే ఆయన ఆసక్తిని కలిగి ఉన్నారు. ఈ పుస్తకాన్ని దీనికి ఇవోనాకి గురించి కాదు, లేదా చదువుతున్న మన గురించి కాదు, అలాగే బాబాజీ గారి గురించి కూడా కాదు. ఈ పుస్తకం దేని గురించి అంటే ఆ సందేశం గురించే. ప్రతి సందేశము మనకి ఇస్తున్న జ్ఞానం మీదే మనం ఫోకస్ చేయాలి. దిస్ ఇస్ అబౌట్ ది బుక్ మెసేజ్. అలాగే ఇవానా గారు తనకి ఏ రకమైన పేరు ప్రఖ్యాతలు ఆశించట్లేదు ఈ పుస్తకం ద్వారా. బాబాజీ కూడా ఏ రకంగానూ ఆశించట్లేదు. కానీ ఆమె ఆ ఇదిని ఆయనకే చెందుతుందని చెప్తున్నా బాబాజీ గారు కూడా ఆశించట్లేదు. ఇందులో మనం గుర్తించుకోవాల్సింది, మనం పెట్టుకోవాల్సింది ప్రేమని మనలో జాగృతపరచడం, మనలో ఉన్న ఏకత్వం, అలాగే మనలో ఉన్న భగవంతుణ్ణి సాక్షాత్కారం పొందడం, మనం తెలుసుకోవడమే ముఖ్యమైనది. రెండింటిలోకి మొదటిదైన ఈ పుస్తకం నేను టెలిపతిగా అందుకున్న సందేశాలపై ఆధారితమైనది. నా స్వంత మానసిక అభిప్రాయాలను వెల్లడించడానికి లేదా రాయడానికి నేను అరుదుగా అనుమతించబడ్డాను. నీ మనస్సులో ధ్వనులా దానిని చెప్పనవసరం లేదు అని బాబాజీ అనేవారు. నా హృదయం యొక్క అంతర్దృష్టులు మరి ఈ సందేశాలను అనుసరించి వచ్చిన వికాసాన్ని కలిగించే పరిస్థితుల పట్ల ప్రగాఢ విశ్వాసం మరి అపారమైన నమ్మకాలతో నేను ఈ పుస్తకాన్ని ప్రచురిస్తున్నాను. ఈ పుస్తకం మొదటి రెండిట్లో ఒకటి దాకా అనుకున్నట్టు, ఈ పుస్తకం రాస్తున్నప్పుడు తన మనసులో నుంచి వచ్చే మాటలు గాని, తన సొంతంగా తన ఆలోచనలన్నీ గాని ఎప్పుడో అవసరం తప్ప అసలు ఎక్కడ పెట్టింది లేదు. బాబాజీ ఎక్కడన్నా తన మనసులో ఏదన్నా వచ్చినా, నాయిస్ ఇన్ యువర్ మైండ్, నాట్ నెసెసరీ టు సే ఇట్. మనసులో వస్తున్నది మొదలైంది. నాయిస్ అంటే ఏమని చెప్పొచ్చు తెలుగులో? వెనకాల మన సౌండ్లు ఇవి వస్తాయి కదా, అలాంటిది నువ్వేం చెప్పక్కర్లేదు నాకు అని. ఎందుకంటే ఆయనకు అంతా తెలుసు కాబట్టి చెప్పక్కర్లేదు అని చెప్పేవారు. ప్రియమైన పాఠకులారా, నేను ఏ గురువుని లేక ఏ మార్గాన్ని గొర్రెల్లాగో అనుసరించే దానిని కాదు. ఆటోమేటిక్ రైటింగ్ అనే ప్రక్రియ ద్వారా నాకు అందించబడిన బాబాజీ యొక్క ఈ అద్వితీయం మరి అతీతమైన సందేశాలను మీతో పంచుకోవాలి అనే ఉద్దేశంతోనే నేను మీ వద్దకు వస్తున్నాను. ఆటోమేటిక్ రైటింగ్ ప్రక్రియ ద్వారా ప్రవహించిన విధంగా ఈ పుస్తకం రాయబడింది. దానిని సవరించాలని నేను ఎంతగానో
ఆకర్షితురాలినయ్యాను. కానీ దానిని అందుకోబడిన విధంగానే నేను విశ్వసిస్తున్నాను, మరి మీకు అందిస్తున్నాను. కేవలం అక్షర దోషాలు మరియు వ్యాకరణ దోషాలు సవరణ మాత్రమే అనుమతించబడింది. ఈ సమయాలలో నేను మాట్లాడలేదు, ఆ అవసరమే రాలేదు. ప్రతి ఒక్కటి బాబాజీ చేత తెలియజేయబడినదే. నేను ఆయన దివ్యశక్తిలో ఉన్నప్పుడు ఆలోచనలు ఇంకా వస్తూనే ఉన్నాయి. అయినా నేను నా హృదయంతో మధుర గీతాలను వినగలిగేదానిని. ఆమె యొక్క నిజాయితీని మనం చాలా ఆ, గౌరవించాలి, అలాగే అప్రిషియేట్ చేయాలి. ఈ పుస్తకం రాసిన తర్వాత ఆమె కూడా ఎన్నో చోట్ల యాడ్ చేయాలి, కొంచెం మార్చాలి అనే టెంప్టేషన్ ఆమెకు వచ్చినా కూడా ఎక్కడ ఈ పుస్తకాన్ని రాస్తున్నప్పుడు కానీ రాసిన తర్వాత కానీ ఎక్కడ ఏ రకమైన మార్పుల్ని ఆమె చేయలేదు, చేయనివ్వలేదు. ఓకే, అలాగే ఆమె ఎలా రిసీవ్ చేసుకుందో అలాగే మనకి ప్రెజెంట్ చేసింది. ఎక్కడన్నా గ్రామర్ లో మిస్టేక్స్ ఉంటే లేదా ఇప్పుడు స్పెల్లింగ్స్ లో ఏమన్నా పొరపాట్లు జరిగితే వాటిల్ని మార్చడం జరిగింది తప్ప మిగతాదంతా బాబాజీ గారు ఎలా చెప్పారో అలాగే రాయడం జరిగింది. ఒకానొక మెసేజ్ లో కూడా బాబాజీ గారు ఎలా చెప్తున్నానో అలాగే రాయి, కావాలంటే నువ్వు విషయపు వీటికల్ని అలాంటి వాటిల్ని నువ్వు ఏ రకంగా రాసుకోవడానికి అనుమతిస్తున్నాను అని, మిగతాదంతా ఎలా ఉందో అలాగే రాయి, ఏ డౌట్ లేకుండా నువ్వు అలాగే రాయి అని చెప్పడం జరిగింది. ఈ సందేశాలు ఉపమానాల వంటివి అని బాబాజీ చెప్పారు. అవి అన్ని నిర్ణీత జన్యు సిద్ధాంతాలు మరి శక్తి సమాచారంతో కలపబడ్డాయి. దానిని ఎవరు ఎప్పుడు చదివినప్పటికీ ప్రతి పదం, ప్రతి అక్షరం ఒక నిర్ణీత ధ్వని మరియు ఉచ్చారణలను కల్పించడానికి ఉద్దేశపూర్వకముగా ఎంచుకోబడ్డాయి. కొన్నిసార్లు ఆ సంభాషణ ఈ మెసేజ్ ఇక్కడి వరకు మనం అందరం బాగా లోతుగా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పుస్తకం ఎలా తయారైంది, ఈ పుస్తకంలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఈ పదాల్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, మనకి ఇక్కడ మెసేజెస్ అర్థం కావట్లేదు 108 మెసేజ్ల్లో చాలా మందికి చాలా మెసేజెస్ చాలా మటుకు అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఈ మెసేజెస్ ఉపమానాల్లాగా ఇవ్వబడ్డాయి. బాబాజీ గారు ఏం చెప్తున్నారు, ఈ మెసేజెస్ అన్ని ఉపమానాల్లాగా ఇవ్వబడ్డాయి. అలాగే ప్రతి అక్షరం, ప్రతి లెటరు, ప్రతి వర్డ్ చాలా జాగ్రత్తగా ఎంచుకోబడింది. ప్రతి దాంట్లోని ఎవరైనా చదివినప్పుడు, ప్రతి మెసేజ్ చదివినప్పుడు దానిలో ఒక స్పెషల్ ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఆ ఎనర్జీ మన శరీరంలోకి ఎంటర్ అయ్యి మనలోని జెనెటిక్ ఇదిని కూడా స్పందింపజేస్తుంది. అంటే దీని ద్వారా మన డిఎన్ఏ కూడా మారుతుంది ఓ రకంగా. అంత లోతుగా మన డిఎన్ఏ కూడా స్పందించే అంత ఎనర్జీని ఏ పదాలు, ప్రతి అక్షరం, ప్రతి పదం బాబాజీ ఎంచుకొని మనకి ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ఆ సంభాషణ నా కోసమే అన్నట్లుగా కనిపించవచ్చు, ఎందుకంటే స్పష్టమైన కారణాల వలన నేను ఎల్లప్పుడూ ఉద్రేకంతో, షాక్తో ఈ ప్రక్రియ చేత అత్యంత విస్మయానికి గురై ఉన్నాను. బాబాజీ నిరంతరంగా
నా మనస్సును ఉద్దేశించి చెప్పవలసి వచ్చింది. అయినా ఆ సందేశంలోనే సమాచారం ఇవ్వబడేది. ఈ సంభాషణ సరళమైనది. బాబాజీ దేనిని సంక్లిష్టం చేయాలని అనుకోలేదు. ఎందుకంటే ప్రేమే అత్యున్నత సత్యం. అది కేవలం ఒక భావోద్వేగం కాదు, అది దివ్యత్వం యొక్క సారం. రెండు శక్తులను, స్త్రీత్వ సంబంధమైనది మరి పురుష తత్వ సంబంధమైనది, స్త్రీతత్వ సంబంధమైనది మరి పురుషతత్వ సంబంధమైనది ఈ ప్రక్రియలో అనుభూతి చెందవచ్చు. మృత్యువే చిట్ట చివరి గమ్యమని విశ్వసించే వారి యొక్క మనస్సు నిలిచిపోయేలా చేస్తుంది ఇది. మనలో అందరూ చాలా మంది అట్లీస్ట్ ఇక్కడ రాయబడిన అనుభవాల్ని అనుభవించి ఉండొచ్చు. ఇది మనకే చెప్తున్నారు ఈ మెసేజెస్. చాలా మందికి ఇది నాకు చెప్తున్నారు బాబాజీ, నాకే కరెక్ట్ గా చెప్తున్నారు అని ఎందరికో అనిపించింది. దాన్నే ఇక్కడ మేడం ఇవానా గారు చెప్తున్నారు. ఓకే, అలాగే ఆమె ఈ మెసేజెస్ వింటున్నప్పుడు ఎన్నోసార్లు ఎక్సైట్ అవ్వడం, ఆశ్చర్యపోవడం, షాక్కి గురవడం, అరే ఎలా చెప్పారు, నేను కరెక్ట్ గా నా మనసులో అనుకుంటున్నదే ఇక్కడ వచ్చింది అని ఇలాంటివి ఎందరో మన అందరిలోని ఎందరో అనుభవించి ఉండొచ్చు ఎన్నోసార్లు. ఇవన్నీ పైన జరుగుతున్నా కూడా వెళ్ళాల్సిన మెసేజ్ అంతర్లీనంగా వెళ్ళిపోతుంది. అలాగే ఇందులో స్త్రీ శక్తి, పురుష శక్తి, ఓకే, ఈ రెండు శక్తులు కూడా కలిపి ఉన్నాయి. డెత్ అనేది నమ్మే వాళ్ళకు కూడా తన మనసు ఆగిపోతుంది. యా, ఇక ఈ నమ్మకాల వ్యవస్థలని ఎంత మాత్రము నమ్మని దానిని నేను. ఈ క్షణంలో ఏదైతే వికసిస్తుందో దానిలో అధికంగా విశ్వాసాన్ని కలిగి ఉండడానికి నేను నా మనసును తెరిచి ఉంచాను. ప్రతి రాయిలోను, ప్రతి గడ్డి పరకలోను, మరి ప్రతి మానవుడిలోను నేను గురువును కలుసుకున్నాను. బోధిస్తున్నవారు మరి మార్గదర్శకత్వం వహిస్తున్నవారు మరి జ్ఞానోదయం యొక్క, సమాధి యొక్క, నిర్వాణం యొక్క అనుభవాలను పొందినవారు మరి మెరుగైన జీవితం కోసం తమ ఆశలు మరి నమ్మకాలను నవ్విన ఇతరులకు మార్గం చూపే మహత్తర బాధ్యతను కలిగి ఉన్నవారు. తమ బాధ్యత బిడ్డ పట్ల తల్లికి ఉన్న బాధ్యత వంటిది అని ఎరుకతో మరి జాగరూకతతో ఉండాలి. ఇవానా గారు ఏ రకమైన బిలీఫ్ సిస్టమ్స్ ని లేదా నమ్మకాలని లేదా అపనమ్మకాలని మీద ఆమె ఆ పరిధులను దాటేసింది. ఆమె ఏది జరిగినా సమస్తానికి యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉంది. అలాగే ప్రతి దాంట్లోని ఆమె గురువుని చూసుకోగలుగుతుంది. ఇవన్నీ కూడా ఒక రకంగా ఈ పుస్తకం ద్వారా పొందిన జ్ఞానం, పొందిన ఎవల్యూషన్. మనలో కూడా ఈ పుస్తకం శ్రద్ధగా విన్న వాళ్ళకి చాలా మందిలో ఆ మార్పు ఒకటి కలుగుతుంది. ఇది కరెక్ట్, ఇది రాంగ్, వీళ్ళు గొప్ప కాదు, ఇలాంటి రకరకాల ఆలోచన విధానాల నుంచి మనం చాలా మంది ఎంతో కొంత, లేకపోతే పిండి కొద్ది రొట్టెలాగా మనం ఎంత తీసుకోగలిగామో, ఎంత సాధన చేయగలిగామో అందరం ఆ స్థితికి చాలా మంది వెళ్తున్నారన్నది నేను గమనిస్తున్నది. ఈ విషయంలో బాబాజీ నిర్చిత
అభిప్రాయంతో ఉన్నారు. దివ్య మాతృమూర్తి అందరిలోనూ నివసిస్తుంది. స్త్రీ పురుషుల ఇరువురిలోనూ, అన్ని రూపాలలోనూ, అన్ని సమయాలలోనూ స్త్రీశక్తి గౌరవించబడాలి. ఆ దివ్య మాతృమూర్తి నుంచే ఈ విశ్వం జన్మించింది. మరి అయినా గాని ఎవరి వద్ద సరైన సమాధానం ఉంది లేదా లేదు, లేక ఎవరి చేతులలో సత్యం ఉంది అనే విషయాల గురించి మానవులమైన మనం ఎన్నో విభజనలను మరి పోరాటాలను కల్పిస్తూ ఉంటాం. స్త్రీని గౌరవించడము, స్త్రీ శక్తి మనందరిలోనే ఉంది, అలాగే పురుష శక్తి కూడా ప్రతి మనిషిలోనే ఉంది అనేది మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని ఉండాలి. ఏ రకమైన విద్వేషాలు, ఒకళ్ళనొకళ్ళు నేనే కరెక్ట్, నాకే తెలుసు, ఇలాంటివి పక్కన పెట్టి అందరూ సమానంగా ప్రేమగా ఉండాలన్నది బాబాజీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం కాదు, చాలా క్లియర్ గా ఇలా ఉండాలి అనేది ఆయన చెప్తున్న మాట. Babaji wants all of us to rest peacefully, to dance and celebrate while practicing a non-violent way of living. బాబాజీ మనల్ని అందరినీ ప్రశాంతంగా ఉండాలని, అలాగే ప్రతినిత్యం జీవితాన్ని ఆనందించాలి, ఉత్సవం చేసుకోవాలి, నృత్యం చేసుకోవాలి. ఇవన్నీ ఎవరిని హింసించకుండా అహింసా మార్గాన్ని అవలంబిస్తూ మనం చేసుకోవాలి. He wants us to delight in respecting and serving others rather than using the mouth of blame and judge. అందరినీ గౌరవిస్తూ, అందరికీ సహాయం చేస్తూ, సర్వ్ చేస్తూ ఉండాలి. ఊరికే వాడు ఇలా చేశాడు, వాడి వల్ల ఇలా అయింది అని అవతల వాళ్ళని, మన నోటిని ఇంకొకళ్ళని బ్లేమ్ చేస్తూ ఉండడానికి, అలాగే వేరే వాళ్ళని వాడిలాగా, వాడు అలాగా, వాళ్ళు ఎక్కువ తక్కువ, ఇలాంటివి నోటిని ఇలాంటి వాటికి వాడడం, లేదా మన యొక్క వ్యవహారం ద్వారా ఇంకొకళ్ళని హర్ట్ చేయడం అనేది చేయొద్దు అని, చేయకుండా మనం ఎంతసేపు వీళ్ళని నాన్ వైలెంట్ గా ప్రతినిత్యం ప్రశాంతంగా ఉత్సవం చేసుకుంటూ, నృత్యం చేసుకుంటూ హ్యాపీగా ఉండాలి అనేది బాబాజీ కోరిక. చదువుతామా? I rarely slept. నెక్స్ట్ పారా. అహింసాపూర్వకమైన జీవన మార్గాన్ని ఆచరిస్తూ మనమంతా ప్రశాంతంగా విశ్రమించాలని, నృత్యం చేయాలని, మరి ఉత్సవం చేసుకోవాలి అని బాబాజీ కోరుకుంటున్నారు. మన చర్యలను హాని కలిగించడానికి లేదా నిందించడానికి లేదా మన నోటిని దూషించడానికి మరి తీర్మానించడానికి ఉపయోగించే బదులు ఇతరులను సేవించడం మరి గౌరవించడంలో మనం ఆనందాన్ని పొందాలని బాబాజీ కోరుకుంటున్నారు. I rarely slept while engaged in this process, for as you will see, the messages were given during various times of the day. It was usually late at night or very early in the morning when Sri Babaji requested my services. Although different times of the day were also opportunities for him to deliver his message and for me to receive his blessings, I have two children who were my little gurus, and my time is usually devoted to them. Yet how could I possibly have said no to this special gift? Would you say no to Jesus? Would you say no to Buddha? మీరు గమనిస్తే నేను చాలా తక్కువ పడుకునేదాన్ని. అలాగే మీరు గమనించి ఉంటే ఈ మెసేజెస్ ఎక్కువ శాతం
అర్ధరాత్రి లేదా తెల్లారుజాన బాగా వేకువజామున ఈ మెసేజెస్ ఎక్కువ శాతం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎన్నో అయితే ఒక రోజులో రకరకాల సమయాల్లో కూడా బాబాజీ ఈ గిఫ్ట్ని ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అలాంటి అవకాశాన్ని నేను ఒక బ్లెస్సింగ్ కింద తీసుకునేదాన్ని. నాకు 2 పిల్లలు ఉన్నారు. 2 గురువులు లాంటి పిల్లలు ఉన్నారు. వారికి నా సమయం ఎక్కువ వెచ్చించేదాన్ని. కానీ బాబాజీ ఈ గిఫ్ట్ని ఇస్తూ ఉంటే నేను ఎలా కాదనగలను? జీసస్ వస్తే, బుద్ధుడు వస్తే మీ దగ్గరికి మీరు వద్దు రావద్దని మీరు చెప్తారా, చెప్పగలరా అని ఇవానా మేడం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చదువునా సార్? చదవండి. ప్రక్రియలో ఉండగా నేను అరుదుగా నిద్రించాను. ఎందుకంటే ఈ సందేశాలు రోజులోని వివిధ సమయాలలో ఇవ్వబడడం మీరు చూస్తారు. నేను ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మరి ఆయన తన సందేశాన్ని అందించడానికి రోజులోని విభిన్న సమయాలు కూడా అవకాశాలే అయినా సాధారణంగా రాత్రి పొద్దుపోయిన తర్వాత లేదా తెల్లవారుజామున ఆయన నా సేవలను కోరారు. నా చిన్నారి గురువులైన 2 చిన్నపిల్లలు నాకు ఉన్నారు. మరి సాధారణంగా నా సమయం వారికి అంకితమై ఉంటుంది. అయినా గాని ఈ ప్రత్యేక బహుమతిని నేను ఎలా కాదనగలిగి ఉండేదానిని? మీరు జీసస్ కు వద్దు అని చెబుతారా? మరి బుద్ధుడికి వద్దు అని చెబుతారా? విభిన్న చైతన్య స్థితుల్లో ఉండగా ఒకే చేతితో అత్యంత వేగమున్న కదలికలతో నేను వ్రాస్తుండడాన్ని నేను చూశాను. 15 సంవత్సరాల క్రితం నాకు జరిగిన ఒక ప్రమాదం కారణంగా నా కుడి చేయి చచ్చుబడిపోయింది. మరింత ఎక్కువగా రాయడంలో ఉండాలి అని నేను కోరుకున్నాను. ఎందుకంటే ఈ ప్రక్రియలో కడుపు నిండా ఆహారం తింటే ఉన్నట్లుగా నేను శక్తిని పొందినట్లు అనుభూతి చెందాను. వాస్తవానికి ఈ ప్రక్రియ అంతటిలోనూ బాబాజీ కోరిన విధంగా నేను కొంత కెఫిర్, పెరుగుతో చేసిన ఒక విధమైన పానీయం, తాటిలాలు మరి అరుగులా తప్ప నేను అరుదుగా తిన్నాను. ఐ సా మైసెల్ఫ్ ఆమె ఒక ఫ్రాన్స్ స్టేట్ లో రాసింది. అలాగే తన చిన్నప్పుడు మనం ఫస్ట్ మీటింగ్ లో ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా ఆమె కార్ యాక్సిడెంట్ అయ్యి ఆల్మోస్ట్ ఇంకా చనిపోవాల్సింది కూడా బ్రతికింది. చెయ్య ఊడిపోయి ఇదైతే ప్రపంచంలోనే ఇప్పుడు తెలిసిన ప్రపంచంలో మొట్టమొదటి అతికించి చెయ్యిని మళ్ళీ ఊడిపోయిన చేతిని అతికించి ఆపరేషన్ జరిగిన వ్యక్తి ఆమె. ఆ కుడి చెయ్యి ఆల్మోస్ట్ చాలా ఆ యాక్సిడెంట్ అయిన చేతి నుంచి అంత ఎక్కువ వర్క్ చేయలేదు. పుట్టిగా చచ్చిపడిపోలేదు, కానీ ఇంపేర్డ్, మొబిలిటీ ఇస్ ఇంపేర్డ్ అని ఉంటుంది. అంత స్థితిలో కూడా ఊహించినంత స్పీడ్గా బాబాజీ గారు తనే ఆశ్చర్యపోయేలాగా ఆ చేత్తోటి చాలా స్పీడ్గా రాయగలిగింది బాబాజీ చెప్తూ ఉంటే. ఆమె ఈ తక్కువ భోజనం కానీ ఏదైనా ఫుడ్ తీసుకుంటూ ఉండేది ఈ ప్రక్రియలో, కానీ ఎక్కడా కూడా తనకి ఎనర్జీ తగ్గినట్టు కానీ అలా ఏమీ లేకుండా ఎంతో ఎనర్జెటిక్ గా రాయగలిగింది. ఈ ఆటోమేటిక్ రైటింగ్ ప్రక్రియ నన్ను ఇంకా విస్మయానికి గురి చేస్తూనే ఉంటుంది. ఉన్నత తలాల నుంచి సందేశాలను అందుకోవడానికి లేదా ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి మార్గదర్శక ఆత్మలను లేదా ప్రజ్ఞాత్మను ఒక వ్యక్తి యొక్క చేతిని రాయడానికి వినియోగించుకోవడానికి అనుమతించే ప్రక్రియే ఆటోమేటిక్ రైటింగ్ అనబడుతుంది అని చెబుతారు. కొన్నిసార్లు అది ట్రాన్స్ రైటింగ్ అని కూడా పిలువబడుతుంది, ఎందుకంటే అది వేగంగా ఏ తీర్పులు లేకుండా చేయబడుతుంది. దానిని గ్రహించేవారు
తమ మనస్సులోకి ఏది వస్తే అది చైతన్యం లేకుండా ట్రాన్స్ లో ఉన్నట్లుగా రాస్తారు. చేతన మానసం చేత ఆటంకపరచబడకుండా వాస్తవ ఆత్మ ఎక్కడైతే నివసిస్తుందో ఆ సబ్ కాన్షియస్ మైండ్ లోకి ప్రవేశించడానికి అది అనుమతిస్తుంది అని విశ్వసించబడుతుంది. అక్కడ గాఢమైన మరి గుప్త ఆలోచనలను పొందవచ్చు. ఇక్కడ ట్రాన్స్ ఆటోమేటిక్ రైటింగ్ లో ఏం జరుగుతుంది ఆ ప్రక్రియని మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. యా ఎఫ్డబ్ల్యూహెచ్ మేయర్ అనే ఒక శాస్త్రజ్ఞుడు ఆటోమేటిక్ రైటింగ్ అనుభవం పొందిన తర్వాత తన స్వీయ యోచన కోసం ఇలా రాసుకున్నారు. శూన్యం నుంచి సమాధానం ఇస్తున్న స్వరం ఏమైనా ఉందా? మనం ఈ ప్రక్రియను విశ్వసించినా లేదా విశ్వసించకపోయినా మనస్సు మరి దాని అపరిమిత శక్తి గురించిన ఎరుక మనకి ఉన్నా లేకపోయినా ఆ విశ్వాసం లేదా అవిశ్వాసం బాబాజీ యొక్క సందేశంపై ప్రభావం చూపదు. అలాగే అదే బుద్ధుడు లేదా జీసస్ యొక్క సందేశం పైన ప్రభావం చూపదు. ఒకసారి నేను ఏ కోర్స్ ఆఫ్ మిరాకిల్స్ లో ఈ తదుపరి సందేశాన్ని చదివాను. కేవలం దీనిని మాత్రమే గుర్తుంచుకోండి. మీరు ఈ అభిప్రాయాలను నమ్మవలసిన అవసరం లేదు. మీరు వాటిని అంగీకరించవలసిన అవసరం లేదు. మరి మీరు వాటిని స్వాగతించవలసిన అవసరం కూడా లేదు. వాటిలో కొన్నింటిని మీరు చురుకుగా నిరోధించవచ్చు. ఇవి ఏవి ముఖ్యం కాదు లేదా వాటి ప్రయోజనాన్ని తగ్గించవు. ఈ రెండు పారాస్ మనం చాలా లోతుగా జీర్ణించుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు బాబాజీ గారుని మనం ఎవరికన్నా బాబాజీ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన 2000 ఏళ్ల నుంచి బ్రతుకున్నారు, రజనీకాంత్ గారి గురువు గారు, అలా ఏదన్నా మనం ఎవరికన్నా చెప్పినప్పుడు వారు నమ్మకపోవచ్చు. కొంతమంది దాన్ని వ్యతిరేకించవచ్చు. అలా కూడా అవుతుందా, ఇంకోటి అవుతుందా అని. ఇలా మనం నమ్మినా నమ్మకపోయినా, కొంచెం నమ్మి కొంచెం నమ్మకపోయినా, మనం వ్యతిరేకించిన అక్కడేమీ మార్పు జరగదు. మనం నమ్మట్లేదు కాబట్టి బాబాజీకి ఏమీ అయిపోదు. మనం నమ్మినంత మాత్రాన బాబాజీకి ఏమీ అయిపోదు. అలాగే ఈ అద్భుతమైన ఈ సందేశాలు మనం దాని యొక్క అద్భుతమైన అన్లిమిటెడ్ పవర్ ని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. అలాగే కొన్ని వాటికి మనం వ్యతిరేకించవచ్చు. అవన్నీ కూడా వెల్కమే. ఓకే, మన యొక్క ఈ నమ్మకం అపనమ్మకం మీద ఇది ఆధారపడి లేదు. దీని యొక్క ఔన్నత్యం ఏ రకంగానూ పెరగడం గాని తగ్గడం గాని జరగదు. బాబాజీ కోరిన విధంగా ఈ పుస్తకం 4 అధ్యాయాలుగా విభజించబడింది. ప్రతి అధ్యాయం 27 సందేశాలను కలిగి ఉంటుంది. దీనిని చదవడం అనేది ముద్రలు, ప్రాణాయామం మరియు మంత్రాలు రాయబడిన పదాల ద్వారా అనుభవం పొందబడే క్రియాయోగ అభ్యాసం లాంటిది అని బాబాజీ చెప్పారు. సో ఎన్నోసార్లు నేను మెన్షన్ చేశాను, ఇది ఒక ప్రాపర్ క్రియాయోగా చేసుకున్న దాంతో సమానము. ఓకే, సో బాబాజీ గారు చెప్పడం జరిగింది, 4 భాగాల కింద విడదీయడం జరిగింది. ఇందులో ఒక ముద్రాస్ని సాధన చేస్తే ఏమవుతుందో, ప్రాణశక్తి మీద ప్రాణాయామం సాధన చేస్తే ఏం జరుగుతుందో, మంత్రాల సాధన చేస్తే ఏం జరుగుతుందో, ఇవన్నీ కూడా ఈ సాధన ద్వారానే, ఈ పుస్తకం చదువుతూ ఉంటే అవి మనకి లభిస్తాయి.
క్రియాయోగ అభ్యాసం 5 దశల అభ్యాసం అని నాకు తెలుసు. కనుక మనకి 5 అధ్యాయాలు ఉంటాయి అని నేను అనుకున్నాను. కాదు, కేవలం 4 మాత్రమే అని బాబాజీ చెప్పారు. మరి ఆ 4 పేర్లను నాకు ఇచ్చారు. ఈ పుస్తకాన్ని చదవడం అనే మనస్సు మరి హృదయాలతో పాటు కళ్ళు యోగా చేస్తూ ఉంటాయని, మరి శరీరం నిశ్చలంగా ఉంటుంది అని బాబాజీ నాకు చెప్పారు. ఎందుకంటే చదవడం అనే ప్రక్రియకు నిశ్చలత్వం, కేంద్రీకరణ మరి శాసించడం అవసరం. అది అప్రయత్నమైనది. అది కేవలం సంభవిస్తుంది. యా యోగి రామయ్య గారు సృష్టించిన క్రియాయోగలో 5 ముఖ్య భాగాలు ఉంటాయి. ఓకే, సో ఆ క్రియాయోగాలో ప్రాణాయామం ఉంటుంది, ఆసనాలు ఉంటాయి, ధ్యానం ఉంటుంది, మంత్రయోగం ఉంటుంది, ఇంకా ఇలాగా 5 ఉంటాయి. ఈ 5 స్టెప్స్ ఎందుకు ఉంటాయి అంటే అందులో 5 శరీరాలకి ఒక్కొక్కటి ఉపయోగపడుతుంది. ఓకే, 5 శరీరాల్ని కూడా చాలా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే దానికి 5 స్టెప్స్, 5 రకాల ప్రాక్టీస్ లో 5 భాగాలు ఉంటాయి. ఓకే, సో ఈ పుస్తకం కూడా 4 చాప్టర్లు కింద కాకుండా 5 చాప్టర్ల కింద ఉండాలి అనుకుంది, ఉంటుందేమో అనుకుంది ఎవరు ఇవోనా. కానీ బాబాజీ గారు అవసరం లేదు, ఇందులో 4 ఉంటాయి అని చెప్పి. ఇది ఎలా జరుగుతుంది అంటే మనం ఈ పుస్తకం చదువుతున్నప్పుడు మనం కళ్ళు ఆల్మోస్ట్ ఆసనం లాగా కళ్ళు తీసుకుంటుంది, మైండ్ హార్ట్ ఈ పుస్తకాన్ని చదువుతూ ఉంటుంది. అయితే అలాగే నిశ్చలంగా కూడా మనసు ఇది కలిగి శ్వాస మారుతూ, శ్వాస, ఫోకస్, స్టిల్నెస్ వీటి ద్వారా చాలా ఏమాత్రం కష్టపడకుండా, ఏమాత్రం ఎఫర్ట్ లేకుండా చాలా హ్యాపీగా అది అలా జరిగిపోతుంది అంతే. నాకు ఇవ్వబడిన విధంగానే నేను ఈ సందేశాలను రాశాను. కోరబడిన ఏ మార్పులు చేయాలని నేను అనుకోవడం లేదు. నేను ఈ వ్రాత ప్రతికి మరింత రూపాన్ని ఇవ్వాలి అని ప్రచురణకర్తలు సూచించారు. కానీ దానిని అలాగే ఉండనివ్వమని సూచించాను. బాబాజీ నాకు ఇచ్చిన సందేశాలు తేదీల వారీగా ఉన్నాయి. కొన్నిసార్లు వాక్యాలు లేదా పదాలు పెద్ద అక్షరాలతో విభిన్న పౌనపున్యాన్ని ప్రకంపించేందుకు రాయబడ్డాయి. మరియు అవి అంతరంగంలోని సేవకు, దివ్యమైన సేవకు వంగి నమస్కరించడం యొక్క ప్రతిధ్వనిని కలిగి ఉంటాయి అని బాబాజీ చెబుతారు. మళ్ళీ ఆవిడ మనకి ఇంకోసారి చెప్తున్నారు, ఆవిడకి ఎలా వచ్చిందో మెసేజ్ అలాగే ఇవ్వడం జరిగింది. ఈ రాసిన పుస్తకాన్ని పబ్లిషర్స్ కి ఇచ్చినప్పుడు పబ్లిషర్స్ ఆమెకి కొంచెం ఇందులో ఇలా చేయి, అలా చేయి, ఇది కొద్దిగా అర్థం కావట్లేదు, దీన్ని ఇలా విడమర్చు, అలా రకరకాల సజెషన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఆమెకి ఇవ్వడం జరిగింది. అయినను ఆమె ఎలా ఉందో అలాగే ప్రింట్ చేయండి అని చెప్పడం జరిగింది. అలాగే ఈ పుస్తకం ఒక ప్రాపర్ ఆర్డర్ లో ఉంటుంది. మొదటి మెసేజ్, రెండో మెసేజ్ అలాగా. అయితే ఈ పుస్తకం మనం గమనిస్తే ఇంగ్లీష్ లో వచ్చేసరికి కొన్ని చోట్ల ఆ వాక్యం అంతా కూడా అప్పర్ కేసెస్, అంటే అప్పర్ కేసు, లోవర్ కేసు అంటారు కదా ఇంగ్లీష్ లో. ఏ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ అంటాం మనం. అంతా క్యాపిటల్ లెటర్స్ తోటే కొన్ని లైన్స్ రాయడం జరుగుతుంది. తెలుగులో అది మనకి అప్పర్ కేసు, లోవర్ కేసు అనేది ఉండదు కాబట్టి అప్పర్ కేస్ యూజ్ చేసిన ప్రతి చోట కూడా మనం దాన్ని ఇంకా బోల్డ్ గా రాసాం. అంటే పుస్తకం అంతా ఒకలాగుంటే ఆ పదాలు వచ్చినప్పుడు మాత్రం ఇంకా డార్క్ గా మీకు కనిపిస్తుంది, బోల్డ్ గా.
అలా వచ్చినప్పుడు మన మనసులో ఒకసారి మనం బో చేసుకోవాలి. బోని ఏమంటామమ్మా? అలా అంటే నమస్కారం లాగా. దే హ్యావ్ టు బో డౌన్ టు డివైన్ సర్వీస్, ది సర్వీస్ విత్ ఇన్. గౌరవంతో మనం తలదించుకోగలగడం అలా వస్తుంది ఒక రకంగా. యా, కంటిన్యూ. సరిగ్గా బాబాజీ చెప్పిన విధంగా నవంబర్ 22, 2004 నాడు ఈ వ్రాతప్రతి పూర్తి అయింది. ఆ రోజు నా కుమారుడి జన్మదినం. నేను నా వంతు కృషి చేశాను. మరి నేను ఎంతో కృతజ్ఞురాలిని. క్రీస్తులా, బుద్ధుడిలా, మరి జ్ఞానోదయం పొందిన వారందరినీ సందేశంలా, ఎవరి సందేశమైతే ఏకపదంలో ప్రేమ అవుతుందో ఆ శ్రీ బాబాజీ నాగరాజు గారి యొక్క ఆశీర్వాదాలు అందుకోవడం, మరి ఈ ప్రక్రియలో మిమ్మల్ని మీరు కలుపుకునేందుకు అనుమతించడం అనేది ఇకపై మీ ఇష్టం. యా, ఆవిడ బాధ్యతను ఆవిడ నిర్వర్తించింది. బాబాజీ గారు చెప్పినట్టు మధ్యలో మెసేజెస్ అప్పుడు కూడా నువ్వు కంగారు పడకు, అనుకున్న రోజు 22వ తారీఖుకి ఈ మెసేజెస్ అంతా అయిపోతుంది, పుస్తకం కంప్లీట్ అవుతుంది. ఇది నీ పిల్లోడికి, వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు, అది నవంబర్ 22. నీ పిల్లోడికి ఇది కానుక అని కూడా ఆయన చెప్తారు. అలాగే ఆయన చెప్పినట్టుగానే ఈ పుస్తకం నవంబర్ 22, 2004లో సంపూర్ణమైంది. ఆమె బాధ్యతని నిర్వర్తించింది. ఇక దీన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి, ఎలా మనం దీన్ని ఏం చేసుకోవాలనేది అది ఎవరికి వారికి వారి చేతుల్లో ఉంది అంతే. నేను మిమ్మల్ని కేవలం విశ్వసించండి అని మాత్రమే అడగగలను. అంతే. చదవండి. మరి వాక్యాల వరుసలు మధ్య, మరి పదాలకు అతీతంగా శ్వాసించండి. వ్రాయబడిన నిర్ణీత పేరులను మర్చిపోండి. మరి ఒక అనుభవంగా శాశ్వత ప్రేమ, శాశ్వత జీవితం, శాశ్వత విశ్వాస సంభావ్యత యొక్క ఎరుకలోనికి ప్రవేశించడం ద్వారా పొందండి. మిమ్మల్ని మీరు ప్రేమతో ఉన్నతపరుచుకోండి. అస్తిత్వంతో శృంగారం నిరపండి. మరి ఆ శృంగారం శాశ్వతంగా మీ అంతరంగంలో ఉండేందుకు అనుమతించండి. యా, జస్ట్ నమ్మకం కలిగి ఉంచుకోండి. శ్వాస తీసుకుంటూ ఉండండి. ప్రతి అక్షరానికి, ప్రతి లైన్ కి మధ్యన ఆ మౌనం, కొన్నిసార్లు మనం మౌనం ద్వారా ఎంతో వ్యక్తపరుస్తాం. ఓకే, అలాగే ఒక పుస్తకంలో ఒక అక్షరానికి మధ్యన ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ నుంచి కూడా మనకి ఎంతో తెలుస్తుంది. అలా వాటికి మధ్యనున్న ఇదిని కూడా తీసుకునే స్థితిలో మనం పెట్టుకుందాం. చదవండి, శ్వాసించండి. ఈ సృష్టిని ప్రేమించండి, జీవితాన్ని ప్రేమించండి, నమ్మకంతో ఉండండి. సృష్టితో ప్రేమ ద్వారా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. సృష్టితోటి రొమాన్స్ చేయండి. ఆ యొక్క రొమాన్స్ మీలో ఎప్పటికీ ఒకటై ఉండేలా చూడండి. రొమాన్స్ అంటే ఈ సృష్టితోటి ప్రేమలో పడ్డాం. ప్రతి జీవి పట్ల, చెట్టు, చేమ అన్నిటిని ప్రేమించగలగడం. ఇక చదవండి. చెప్తారా సార్ ఏమైనా? లేదు, నేను చదవట్లేదేమో అనుకుని నేను చదవబోయా. ఇక చదవండి. సరళత, వినమ్రత, సత్యం, మరి ప్రేమల యొక్క మూలాలను జ్ఞాపకం చేసుకోవడానికి ఈ దివ్యమైన మరి సరళమైన ఆహ్వానానికి మిమ్మల్ని మీరు తెరిచి ఉంచుకోండి. అందరిలోనూ ఉన్న ఆ దివ్య గురువుకు నేను ప్రేమతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
ప్రపంచం యొక్క బిడ్డల సేవలో ఇవన్నీ డెలాఫ్లోర్. ఇంకా ఆమె చెప్పాల్సిందంతా చెప్పింది. సో ఇంకా చదవండి. మీలో ఉన్న దైవత్వానికి దైవత్వపు ద్వారాలని ఓపెన్ చేసుకోండి. ఇది చాలా సింపుల్ మెసేజెస్. సరళత్వం, హంబుల్నెస్, ట్రూత్ అండ్ లవ్. సత్యము, ప్రేమ, అలాగే హంబుల్నెస్ ఏమంటామమ్మా? ఇక్కడ ఏమన్నా ఉంది? వినమ్రత అనుకుంటా సార్. యా వినమ్రత, ఇవన్నీ కలిగి ముందుకు సరళత. ఇట్ ఈస్ ఇన్ లవ్ దట్ ఐ బోర్ టు ది డివైన్ గురు ఇన్ ఆల్. అందరిలోని ఉన్న గురువుకి ప్రేమగా ఆమె శిరస్సు వంచి నమస్కారాలు చేస్తుంది. ప్రపంచం యొక్క పిల్లలందరి సర్వీస్ లోని ఆమె ఉంటుంది. ఈ పుస్తకాన్ని అంకితం చేస్తారు. యు ఆర్ నాట్ డెలివర్. సో మై డియర్ ఫ్రెండ్స్, మిగతా మెసేజెస్ ఎంత ఇంపార్టెంటో ఇది అంతే ఇంపార్టెంట్. నిజంగా మనం అందరం ఎంతో అదృష్టం చేసుకున్నాము. మొన్న కూడా ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె పలికిన పలుకులన్నీ కూడా నిజంగానే ఆమె నేచర్ అలాంటిది. మొన్న సోమవారం మాట్లాడడం జరిగింది వేరే పుస్తకాల గురించి. అలాగే ఈ పుస్తకం కూడా ఇంగ్లీష్ లో, ఇప్పుడు ఉదాహరణకి ఇండియాలో ఈ పుస్తకం ఇంగ్లీష్ లో 1300 లేదా అక్కడ కొంచెం పెద్దదై ఉంటే 1600 ఈ పుస్తకం బాగా కాస్ట్లీగా ఉంది ఇండియన్ పాఠకులకి. దీన్ని ఏమన్నా ఇండియాలో తగ్గిపోయి, ఇండియాలో మటుకు ఏమన్నా పర్మిషన్ ఇచ్చి దీన్ని పాఠకులకి తక్కువలో మనం అమ్మేలాగా ఏమన్నా చేయగలవా అని అడిగితే వెంటనే ఆమె దానికి చాలా ఈజీగా, చాలా అది కరెక్ట్ అన్నట్టు స్పందించింది. ఓకే, అలాగే ఇంకా వేరే బుక్స్ గురించి మాట్లాడినా అలాగే రెస్పాండ్ అయింది. ఎక్కడ రూపాయి గురించి ఆలోచించకుండా. తర్వాత ఆమె రావడం గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు వస్తారు, మీకు ఎప్పుడు వీలవుతుంది, వీటి గురించి మాట్లాడినప్పుడు ఆమెకి మనం ఈ ప్లేసెస్ కి తీసుకెళ్తాను, ఆ ప్లేస్ చూడొచ్చు అవి చెప్తూ ఉంటే ఆమె ఒకటే మాట అంది, నాకు ప్లేసెస్, స్థానాలు, రకరకాల ప్లేసెస్ అన్ని ఆల్మోస్ట్ చూసింది ఆమె. ఓకే, వాటి మీద ఇంట్రెస్ట్ కాదు. నేను ఒక్కళ్ళని కలవాలన్నా, నేను అక్కడికి వచ్చేది, నేను ఎంతమందిని నేను వచ్చి అక్కడ నేను సేవ చేయాలి అన్నదే ఆమె ఇంటెన్షన్. ఒక్కళ్ళని కలిసి ఒక్కళ్ళకి సేవ చేయగలిగినా నేను చాలా ఆనందిస్తాను. ఆమె ఫోకస్ ఎంతసేపు నిజంగా సేవ చేయాలి అన్న ఇది మీదే ఉంది. ఇలాంటి వ్యక్తి మనకి పరిచయం అవ్వడం మన నిజంగా అదృష్టం. ఇలాంటి సందేశాలు మన జీవితంలోకి రావడం మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం కింద నేను భావిస్తున్నాను. మీ అందరి జీవితాల్ని కూడా ఇది ఎంతో కొంత ట్రాన్స్ఫార్మ్ చేసిందని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ కూడా నా నుంచి నా 100,000,000 వందనాలు. థ్యాంక్ యూ. ఈ మెసేజ్, మేడం చెప్పిన ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తూ దీని మీద ఏదన్నా క్వశ్చన్స్ కానీ మీ స్పందనను కానీ దయచేసి తెలియజేయచ్చు. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఆప్షన్ ఇచ్చేయమ్మా,
ఎనీ సెల్ఫ్ వాళ్ళుగా అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చాయి. ఎస్ సార్, ఇచ్చాను, మాట్లాడండి. ఈ మెసేజెస్ చదువుతున్నప్పుడు మెడిటేషన్ లో కూర్చోకండి అని చెప్పాను, గమనించండి అని చెప్పాను. సో అవును సార్. మధుబాబు గారు మీరు ఫీడ్బ్యాక్ సార్ ఇది ఒకసారి ఆప్షన్ మీరు ఇవ్వరా సార్? నేను ఇస్తున్నాను, మళ్ళీ కొంచెం మ్యూట్ ఆల్ అవుతుంది, ఒకసారి మీరు చూడరా? థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. దేవి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. చెప్పండి మేడం. చాలా ప్రతి మెసేజ్ కూడా మేము దాని మీద ప్రతిరోజు కూడా అది ఎంతలాగా నేను సాధన చేయాలి అనడానికి చాలా బాగున్నాయి సార్. చక్కగా ఫాలో అవుతాం సార్. ధన్యవాదాలు అండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళు ఓకే. శైలజ గారు. నమస్తే ఆల్ మాస్టర్స్. సార్ నాకు మన ఈ మెసేజెస్ చదవడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని ఫ్యూ డేస్ తర్వాత, ఈ 41 days దీక్షలో కొన్ని రోజుల తర్వాత నాకు ఏంజల్ నెంబర్స్ అనేవి ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి సార్. చాలా మెసేజెస్ అందుతూ ఉంటాయి త్రూ ఏంజల్ నెంబర్స్. స్టార్టింగ్ లో నేను ఏంజల్ నెంబర్స్ అనేవి నాకు ఏంటో తెలియక, నేను అర్థం కాక, నమ్మకం లేక వదిలేసాను. కానీ తర్వాత ఏంజల్ నెంబర్స్ ద్వారా వస్తున్న మెసేజెస్ డీకోడ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అలాగే మెసేజెస్ చదివిన తర్వాత మిడిల్లో కొన్ని డేస్ తర్వాత ఏంజల్ నెంబర్స్ కనిపించాయి అన్నమాట. నాకు మెసేజెస్ అంది. అందులో ఆ మెసేజెస్ లో నువ్వు చాలా అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితికి వెళ్ళబోతున్నావు, దానికి నువ్వు సిద్ధంగా ఉండు, నీ లైఫ్ లో చాలా పెద్ద మార్పు రాబోతుంది అని చెప్పి, అలాగే నీ లైఫ్ లో వడిదుడుకులు వస్తాయి రకరకాలుగా, అన్నిటినీ తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు, నువ్వు దేనికి నువ్వు అంటే డోంట్ ఫియర్ ఫర్ ఎనీథింగ్, జస్ట్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది సార్. అసలు నాకు ఎంత అంటే ఒళ్ళు గగురు పడుస్తుంది అంటారు కదా, అంత అలా అనిపించింది ఆ మెసేజ్ అందుకున్న తర్వాత. అది చెప్పాలనిపించింది. ఇది ఇంట్రొడక్షన్ చదివాక నాకు అది అనిపించింది, ఎంత ఎక్సలెంట్ గా మన లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నది ఈ బుక్ అనేది అందరికీ చెప్పాలనిపించింది. థ్యాంక్ యూ సార్. ఓకే, సౌమ్య గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు మీరు ఇది తెలుగులో చెప్తున్నప్పుడు నేను కన్నడ రాసింది చూసినాను, చాలా బాగా అనిపించింది, కరెక్ట్ గా ఉంది ఇది కన్నడలో. మళ్ళా నాకు కూడా ఇదే అనుభవం. నేను ఒక్కసారి చెప్పినాను, నాకు ఎప్పుడు కూడా లేచిన తర్వాత కానీ, ఎప్పుడు టైం చూస్తే కానీ, ఎక్కడైనా నంబర్ చూస్తే ఏంజల్స్ నంబర్స్ కనపడుతుంటాయి. నాకు అనిపించింది ఏమిది, ఈ బుక్ తీసుకున్న తర్వాత ఇట్లా అనిపిస్తా ఉంది కదా, ఏంజల్స్ నంబర్ ఎప్పుడు కూడా ఇదే. దాన్ని నేను కూడా డికోడ్ చేసి ఒక ఇది స్టేటస్ పెట్టినారు ఎవరో, అది చూసిన తర్వాత నాకు తెలిసింది ఇదే మెసేజెస్. ఆ మెసేజెస్ ఏమి ఆ డీకోడింగ్ చేసి నేను తెలుసుకున్నాను. మళ్ళా ఇంకొక ఇది అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు
ఇదేమి ఇట్లా నాకు కనిపిస్తా ఉంది, ఎప్పుడు కూడా ఏంజల్స్ నంబర్ ఇది అంటే ఈ బుక్ రాసిన వాళ్ళు ఏంజల్స్ ఇది కనెక్ట్ అయినారు అని కూడా ఒక మెసేజ్ వచ్చింది. నా మనసు నుంచి వచ్చిందో ఏమో అది నాకు తెలీదు, నేను చెప్పుకోలేదు అప్పుడు. మీతో నేను షేర్ చేసుకున్నాను ఒకసారి అనుకుంటాను. యా ఇది ఏంజల్స్ నంబరు వస్తా ఉండవి, నాకు ఇది ఏమీ తెలిసే లేదు, ఇది ఏమిది ఎప్పుడు ఒక్కసారి అంటే సరే, ఎప్పుడు చూస్తే గాని 11 444 ఇట్లానే చూస్తా ఉన్నాను. అది ఎప్పుడు చూస్తే గాని ఇది నాకు విస్మయంగా ఉంది. దానికే నేను అడిగినాను అప్పుడు. నాకు యా కూడా ఇదే అనుభవం వచ్చింది సార్. యా యా థ్యాంక్ థ్యాంక్ యూ. ఆవిడ చెప్తున్నప్పుడు కూడా నాకు చాలా మంది ఏంజల్ ఇది ఎస్పెషల్లీ 444 ఇవి చాలా ఎస్ గమనించాను. ఎస్ ఎస్ సార్, నాకు కూడా అదే. నేను దాన్ని షేర్ చేసుకుంటాను ఇప్పుడు. అది స్క్రీన్ షాట్ తీసుకున్నాను. అది అని ఇంకా యా యా పంపిస్తాను. నెక్స్ట్ తులసి గారు. నమస్తే అండి. ఫస్ట్ నమస్తే. అయితే మేడంకి మీకు చాలా చాలా శతకోటి వందనాలండి. ఎందుకంటే ఇది పరిచయం చేసిన మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. బాబా గారు ఈ గ్రూప్ లోకి రాకపోయినా ఎప్పుడైనా కానీ ఆయన ప్రేమ అన్నది మట్టికి ప్రతి ఒక్కరి మీద ఉంటుందండి. ఇది స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా ఎలా అంటే ఏ ఒక్క చిన్న విషయానికి ఫీల్ అయినా ఈ రోజు మన్నాడంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఐస్ క్రీమ్ ఈ రోజు కోరుకుంటుంటే రేపు అది మన దగ్గరికి వస్తుందండి. అలా ప్రతిరోజు మనం ఏదైతే ఈ రోజు కాదు అనుకుంటున్నామో రేపు అది ఆయన కరెక్ట్ చేసి అది కాదు ఇది చెయ్యాలి అన్నట్టుగా ఒక కళ రూపంగా బయట జరిగే విధంగా జరుగుతున్నాయండి. చాలా నేను మధ్య మధ్యలో ఏవో ట్రిప్పులు పెట్టుకోవడం వల్ల కొన్ని రోజులు రాకపోయినా ఆయన మట్టికి తోడు ఎప్పుడు ఉంటున్నారండి. ప్రతి క్షణం ఏదో విధంగా గుర్తు చేస్తూనే ఉంటున్నారండి. అది చాలా అద్భుతం అనిపిస్తుందండి. ఇప్పుడు మేడం ఏంజల్ నెంబర్ అన్నారు కదా, మొన్న నాకు కూడా ట్రిప్కి వచ్చిన ఒక అమ్మ ఇలా ట్రిప్కి వెళ్తున్నాం కారు అలా కొంచెం నెగిటివ్ గా ఆలోచిస్తున్నారంట. ఆవిడ వెంటనే చెప్పారు, ఏంటమ్మా నాకు ఎక్కువ 666 కనిపిస్తుంది అంటే ఏం లేదు అనేసి తనే చెప్పారు. ఏదైనా రాంగ్ గా ఆలోచిస్తున్నావమ్మా నువ్వు, 666 కనిపిస్తుంది అంటే మనం ఇప్పుడు దాకా ఉండే ఆలోచన మార్చుకోవాలి, కొత్త ఆలోచన చెయ్యాలి, ఏదైనా నెగిటివ్ గా ఆలోచిస్తే దాన్ని పాజిటివ్ చెయ్యండి అని చెప్పాను. అంతే వెంటనే అమ్మ ఆ డ్రైవింగ్ కోసం పిల్లలు డ్రైవ్ చేస్తున్నారన్న ఆలోచనని మార్చుకొని పాజిటివ్ గా చేసుకుంది. తన తర్వాత చెప్పింది అనమాట, నిజమేనమ్మా నువ్వు చెప్పింది, నువ్వు ఇలా అనగానే నేను ఆలోచన మార్చుకున్నాను, హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చాము అనేసి ఆవిడ చెప్పారు. బాబాజీ ప్రేమ అయితే మట్టుకి ఇంకా దాని గురించి చెప్పనక్కర్లేదు. నేను నిన్న మీరు కూడా మీరు- అనుకున్నాను మీరు ఇప్పుడు బాబాజీ భావనలు దగ్గర చెప్పాలనుకున్నా చెప్పలేరు, అది నాకు అర్థం అవుతుంది. మీ మనసులో ఉన్నది మాటల్లో చెప్పడం ఆ, మీకు ఇది ఇబ్బంది కాదు కానీ కష్టమే, అది ఇంపాసిబుల్. మీకు ఎంత చెప్దాం అనుకున్నా మీకు మాటలు అయితే రావు, అది నేను అర్థం చేసుకోగలను. యా చెప్పండి మేడం, పర్లేదు, సారీ. ఇంకా బాబాజీ ప్రేమ అయితే మట్టుకి అద్భుతం అండి. ఇదంతా మా వరకు తెచ్చిపెట్టిన ఒక కన్న తల్లిలాగా ఆ, పిల్లలకి ఏం కావాలన్నట్టుగా తెచ్చిపెట్టిన మీకు మట్టుకి నిజంగా నిజంగా చాలా చాలా కృతజ్ఞతలండి. అంటే ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పడానికి. నేను ఒక బుక్ రాసేవచ్చేమో కానీ ఇంకెంతకు మించి చెప్పలేను. ఓకే సార్, థ్యాంక్ యూ. యా ఇక్కడ దేవి గారు చెప్పండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి, లైక్ పర్మిషన్ ఏమన్నా స్పెసిఫిక్ గా ఇవ్వాలా? చెప్పండి మేడం. నమస్తే సార్ విశ్వనాథ్ గారు. నమస్తే అండి. గ్రూప్ లో ఉన్న అందరికి నమస్కారం అండి. బాబాజీ గారికి శతకోటి ధన్యవాదాలండి. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి బాబా గారు ప్రతి క్షణం నాతోనే ఉన్నట్టుందండి. ప్రతి మెసేజ్ నాకు సింక్ అయినట్టే అనిపిస్తుంది. అయితే ఈ రోజు మా చిన్నబాబు నాకు ఈ ధ్యానం మెడిటేషన్ చేయమని చెప్తాను, కొంచెం చేస్తున్నట్టుగానే ఉంటది, అయిష్టంగా ఉంటది. కరెక్ట్ గా ఈ రోజు నేను ఈ మెడిటేషన్ లో కూర్చునేసరికి ఫోన్ చేసిందండి, వాట్సాప్ కాల్. అది ఫోన్ చేసింది, నేను మిస్ అవుతానేమో ఈ క్లాసు అని అనుకున్నాను మనసులో.
అనుకుని అమ్మ నేను క్లాస్ లో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను, కానీ ఎందుకో అనిపిస్తుంది నువ్వు వింటే బాగుంటది, నువ్వు అనుకున్న దానికి దగ్గరగా ఉంటది ఈ రోజు నీకు అని చెప్పేసి అన్నానండి. అసలు ఉమ్, మాట వినదు, ఆ పెట్టేస్తది. అలాంటిది ఇప్పుడు వరకు కూడా ఈ ఈ గ్రూప్ జరుగుతూ ఉంది, అలా వాట్సాప్ కాల్లో ఉంది. ఎంతవరకు విందో తెలియదు, వింటూ ఉందండి. అయితే చాలా పాజిటివ్ గా అనిపించింది నాకు, తను వింటుంటే చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఇదంతా బాబా గారి అనుగ్రహం అని మాత్రం నేను 100% చెప్తానండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా తను అనుకున్నది అవుతుంది, నాకు అయిపోయినట్టే అనిపిస్తుంది, జరుగుతుందండి. అది కూడా చెప్తాను అయ్యాక. థ్యాంక్ యూ సో మచ్ సార్, బాబాజీ గారికి థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మధుబాబు గారు. హలో, నమస్కారం సార్ అందరికి, మాస్టర్స్ అందరికి గుడ్ మార్నింగ్. మాస్టర్స్ మీరందరూ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఇంకా అసలు స్పెషల్ గా ఉండాలి, ఎందుకంటే ఎట్లా అంటే ఇంతమందికి మీరు మా పెద్దన్న లాగా ఇంతమందికి ఈ పుస్తకాన్ని తీసుకెళ్ళింది మీరే. అది అందుకే చాలా అసలు నా 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 బాడీలో ఇలా ఇలా అయిపోతే నాకు చెప్పడానికి రావట్లేదు. బట్ కాకపోతే నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే, ఇక్కడ మీరు వచ్చిన వాళ్ళు, ఈ బుక్ పట్టుకున్న వాళ్ళు, లేదంటే ఈ బుక్ చేతిలోకి మీకు అందిన వాళ్ళు మామూలు పర్సన్స్ కారు. ఎందుకంటే ఆ బుక్ ఫస్టే ఉంది, ఏమంది, జ్ఞానోదయం పొందిన వారికి 108 జ్ఞాపికలు. అంటే ఆల్రెడీ మీరందరూ జన్మలో ఎంతో జ్ఞానోదయం అంటే మాస్టర్స్ అన్నట్టు మీరు. కానీ వాళ్ళకు అంటే ఆ, ఎప్పుడైతే జ్ఞానోదయం పొందిరో వాళ్ళకి బాబాజీ ఏం చెప్పిండు, మనం ఇప్పుడు ఎలా ఉండాలి, ఆ ఈ ఈ ఈ ఈ స్థితిలో మనం ఎలా ఉండాలి, ఎట్లా వేరే వాళ్ళని తయారు చేయాలి అనేది మనకి చెప్పాడు అన్నట్టు. అందుకొరకు మీరు అందరికీ ఆల్రెడీ మీరు అనుకుంటారు, మీరు నమ్మకుండా అదేంటి నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి, నాకు ఇంకా ఇవి వస్తున్నాయి అని అనుకుంటుండొచ్చు. అది ఓకే, మనకు హ్యాపీ. కానీ మీరందరూ మీరు టెస్ట్ చేసుకోండి, మీరు ఏది అనుకున్నా అది జరిగిపోతుంది 100%. మీకు తెలియక మీరు అనుకోవట్లేదు. మీరు ఏది కావాలనుకుంటే ఈ బుక్ ఎప్పుడైతే మీ చేతిలో ఉందో మీరు ఒకసారి చదివారో, మీరు ఏది కోరుకున్నా జరిగిపోతుంది. కానీ బట్ మిమ్మల్ని మీరు నమ్మాలి, మీరు మామూలు పర్సన్స్ కారు. మేము ఇక్కడ వచ్చింది ఎందుకు వచ్చాము తెలుసా, మనము ఒక ఎంతో మందిని తయారు చేయడానికి వచ్చాము ఇక్కడ. మనందరం కలిసి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్పాలంటే, నాకు వచ్చిందే చెప్తున్నాను. ఒక ఓషో ఏ రకంగా అయితే ఒక గ్రూపుని తయారు చేసి, ఒక నృత్యం తయారు చేసి, ఇదంతా నాకు ఏంది బాబాజీ చెప్పాడు. మీరు అలా మీరు ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ప్రాక్టీస్ రోజు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరూ ఒక్కొక్క గ్రూప్ గా తయారు చేస్తారు. ఎంతెంతో మందికి మీరు ఈ జ్ఞానాన్ని అందిస్తారు, ప్రేమను, అదేంటి సరళతను, వీటన్నిటి చాలా వివరంగా మీరు చెప్పగలుగుతారు అని నాకు వచ్చిన మెసేజ్. అందుకే మనం అలా తయారవుతున్నాం దీంట్లో. రోజు మనం ప్రాక్టీస్ చేస్తూ ఆల్రెడీ మనకు ఉంది, కానీ బాబా మనల్ని ఇంకా గట్టిగా తయారు చేస్తున్నాడు. ఏంది, ఈ ప్రేమను వంచడం కొరకు. ప్రతి ఒక్కరికి ప్రేమ, ఈ ప్రేమను మనం ఎక్కడ ఇప్పుడు రోజు మన సార్ వాళ్ళు ఆ 18వి రోజు ఒకసారి చదువుతుంటారు. రోజు మన ఇంట్లో అవన్నీ మనకు ఏమైతుంటది, అవి జరుగుతూనే ఉంటాయి. కానీ రోజుకి మీరు డిఫరెన్స్ చూసుకోండి. ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎమోషనల్ అయ్యాను అనుకో, రేపు అది నా ఎమోషనల్ తగ్గిపోతుంటది, రేపే తగ్గిపోతుంది. ఇలా మనకు 40 days లో మనం అందరం అలా తయారవుతాము. మనం ఇంకా చాలా వర్క్ ఉంది ఇది ఏమంటే మనం చేయడానికి. అందుకొరకు మనం జాగ్రత్తగా తొందరగా ఏమంటారు, ఆ గుణాలు మనలో ఉన్న బాడీలో ఉన్నటువంటి గుణాలను తొందరగా క్లీన్ చేసుకుందాము. ఇంకా మనకు ఇంకా ఈ బుక్ని ఇలా చదవాలి అని కాకుండా, మనం తొందరగా ఈ ప్రేమను, సరళతను, సత్యాన్ని, ఈ 3 ఆల్రెడీ మనకు ఉన్నవి. కానీ నమ్మాలన్నట్టు, మనల్ని నమ్మాలి, మనం నమ్ముకోవాలి.
ఓకే నేను నిజమే కరెక్టే కదా. అసలు ఇంత బాబాజీ ఇంత ఇంత ఇచ్చినాక కూడా ఇంకా మనల్ని నమ్మట్లేదు అన్నట్టు. ఒక్కసారి అందరు టెస్టులు చేసుకోండి, నాకు ఏం జరుగుతున్నాయి, మీకు ఏం కోరిక కావాలంటే ఆ కోరికను మీరు ఒకసారి అనుకొని టెస్ట్ చేసుకొని అప్పుడైనా నమ్మండి. ఎందుకంటే నేను ఈ బుక్ గురించి నేను ఎంత నమ్మానో నాకు తెలుసు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా నేను ఏ రకంగా మిమ్మల్ని నమ్మించాలని మీరేం నమ్మించక్కర్లేదు సార్, మీకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళందరం హనుమంతులమని. ఓకే, హనుమంతుడు శక్తివంతుడైన జాంబవంతుడు గుర్తు చేయాలి. సో ఈ పుస్తకం ద్వారా బాబాజీ గారు మనకి మన యొక్క శక్తిని ఇది చేస్తూ మనల్ని ముందుకు నడుపుతున్నారు. మీరు ఎప్పుడు మాట్లాడినా మీది నాది బాగా సింక్ అవుతుంది, చాలా బాగా సింక్ అవుతుంది. ఇక్కడ అందరి చేత కూడా చదివించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళు, ఇప్పుడు దేవిక గారు, మన నవీన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఎలా తయారయ్యారో వందల కొద్దీ దేవిక గారు, వందల కొద్దీ నవీన్ రెడ్డి గారు, వందల కొద్దీ శైలజ గారు, వీళ్ళు తయారవ్వాలి అన్నది ముఖ్య ఉద్దేశం. అందుకే ఎస్పెషల్లీ స్టార్టింగ్ లో చాలా మందికి రీడింగ్ అవకాశం ఇచ్చింది. అయితే వినేవాళ్ళు ఒకరోజు ఒకళ్ళకి సింక్ అయిపోయి, ఒకళ్ళు చదువుతూ ఉంటే సింక్ అయిపోయిన తర్వాత మధ్యలో వేరే వాళ్ళు చదువుతూ ఉంటే వాళ్ళకి ఇది డిస్టర్బ్ అవుతున్నారని తర్వాత ఇంకా ఫిక్స్ చేసేసాము, ఎప్పుడో ఎవరన్నా రాకపోతే తప్ప అని. సో ఉద్దేశం మాత్రం ఇది ఎక్కడికక్కడ ఒక గ్రూప్ అయిపోవాలి. ఇప్పుడు హైదరాబాద్ లో ప్రేమకు ఆహ్వానం సంబంధించి ఒక గ్రూప్ వాళ్ళు మెడిటేషన్ అవన్నీ దేన్ని మనం వారి యొక్క వేరే దాన్ని మనం ఎక్కడ డిస్టర్బ్ చేయము. దీని యొక్క మెసేజ్ ని తీసుకెళ్లే ఈ మీలా ఎందరో మధుబాబులు కావాలి మనకి అన్నది నా ఇంటెన్షన్. ఎందుకో మరి ఎక్కడి నుంచి పుట్టింది ఆ కోరిక పుట్టింది. మీరు అదే మీకు కనపడింది అని చెప్తూ ఉంటే నాకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది. మీరు ఎప్పుడు ఎప్పుడు మాట్లాడినా నాకు ఇట్లాంటి ధైర్యాన్ని అయితే, అరే నేను అనుకుంటున్నది ఈయన చెప్తున్నది, మొన్న మీరు పత్రిసారి ఇచ్చిన మెసేజ్ లోపల నాకు భలే తగిలింది. అది ఈయన కరెక్ట్ గా నేను నాకు వచ్చింది కరెక్టే అన్న భావన కలిగిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది కూడా ఇక్కడ ఏంజల్స్ మెసేజ్, ఓకే, ఈ 111 444 ఆర్ అలా కనపడ్డము, ఇవన్నీ కూడా మనకి కలుగుతున్న ఇదిని ఏ రకంగా చెప్తే వీడికి మనసుకు వెళ్తుంది అనేది వారు చూసుకునే విధానాల్లో మనకి కలలో వచ్చి చెప్తారు, ఇంకొకళ్ళ ద్వారా చెప్తారు. అయినా కూడా మనకి ఎక్కడో పూర్తి విశ్వాసం కలగనప్పుడు కొన్ని ఏంజల్ మెసేజెస్ ద్వారా చెప్తారు. ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, సో నాకు చాలా మంది ఇలా మెసేజెస్, ఏంజల్ మెసేజెస్ ఇవన్నీ పెడితే కొంచెం చదువుతాను, కానీ నేను ఎందుకు పూర్తిగా చదవను అంటే నమ్మకం లేక కాదు. ఓకే, ఆల్రెడీ నమ్మిన వాడికి ఇవి ఇంకా నిర్ధారణలో నాకు అక్కర్లేదు అన్న ఉద్దేశంతో నేనంతా వాటిల్ని డీప్ గా వెళ్ళను. వేరే రీజన్ ఏం లేదు. ఓకే, దాని మీద అపనమ్మకంతో కాదు, ఆల్రెడీ నేను నమ్మేశాను, నమ్మిన దాన్ని నేను ఇంకా పనిలో పెట్టాలి, ఆ నమ్మకాన్ని ఇంకా దృఢం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ దృఢం అయిపోయింది అక్కడ అన్న ఇంటెన్షన్ తోటి నేను కొంచెం దాని మీద ఫోకస్ చేయను. కానీ ఇక్కడ మీ అందరికీ చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, ఎన్నో విధాలుగా మనకి మనకున్న అనుమానాల్ని రకరకాలుగా నివృత్తి చేస్తూ వస్తూ ఉన్నారు. మనల్ని అంత బాగా చూసుకుంటున్న బాబాజీకి మనం అందరం మళ్ళీ ఒకసారి మన 100,000,000 వందనాల్ని తెలియజేసుకుందాం. వీడు ఇలా చెప్తే నమ్ముతాడు, ఇలా చెప్తే నమ్ముతాడు, ఒక మెసేజ్ ద్వారా పంపించడం, ఒక ఇంకో సాటి వారి ద్వారా తెలియజేయడం, అప్పుడే వాళ్ళు ఫోన్ చేసి కరెక్ట్ గా మనం ఏది వినాలనుకుంటున్నాం అదే వాళ్ళ చేత చెప్పించి, ఇవన్నీ ఇప్పుడు ఇదిగోండి ఈయన చెప్తా ఉండడం ఎక్కడికక్కడ. సో ఇంకోటి మధుబాబు గారు, ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉంటే మనము
ఈ 18 మెసేజెస్ ని ఒక పెద్ద పోస్టర్ కింద చేద్దాం సార్. ఓకే, ఒక మంచి పోస్టర్ కింద చేసుకొని అందరూ దీన్ని కావాలనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఎవరన్నా మంచి డిజైనర్ ఉంటే, కంటెంట్ డిజైనర్ నాకు పరిచయం చేస్తే దీన్ని ఈ 18 సూత్రాల్ని కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేయించి దాన్ని ఒక పోస్టర్ చేద్దాము. ఎవరు కావాలనుకుంటే వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే వచ్చే ధ్యాన యజ్ఞానికి ప్రేమకు ఆహ్వానం అనే దీనికే మనకు ఒక సపరేట్ స్టాల్ ఉండాలి. తెలుగు, కన్నడ, ఇంకా ఎన్ని భాషల్లో అప్పటికి ట్రాన్స్లేట్ అవుతుందో, ఎన్ని పుస్తకాలు ట్రాన్స్లేట్ అవుతాయి, ఇది మొదటి పుస్తకం, రెండో పుస్తకం కూడా ట్రాన్స్లేట్ అయ్యి కొన్ని పోస్టర్స్ అలాంటివి కూడా మనం చేసి రిలీజ్ చేయాలి. ఇప్పుడు ఓకే, మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్, చేద్దాం అది. ఎందుకంటే నాకు మ్యూట్ లో ఉండే మాట్లాడానికి రాలేదు అప్పుడు. బాగుంటుంది సార్ అది. 18 మీరు అనుకున్నట్లు చేయడం అది బాగుంటది. ఇంకోటి మీరు వీడియో కూడా చేద్దామని అంటున్నారు కదా సార్, దానికి అది కూడా చేద్దాం సార్. ఇది ఏమైతే సార్ రాబోయే రోజుల్లో ఎక్కడక్కడ డాన్సులు చేసుకుంటూ ఆనందంగా అంటే ఒక గ్రూపులు ఎట్లా తయారవుతుందంటే ప్రేమకు ఆహ్వానం అనే గ్రూప్ మొత్తం ఇట్లా ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరు మన దాంట్లోకి వచ్చేస్తారు. దాంట్లోకి వెళ్ళాలి, 5 నిమిషాల్లో రిలీఫ్ అయ్యేది వద్దాము అని వస్తారు సార్. మన దాంట్లోకి వస్తారు అనే పదం నాకు కొంచెం సింక్ అవ్వట్లేదు, కానీ అంటే నేను అంటే అది మన దాంట్లోకి అని కాదు సార్. నేను దీన్ని ఎట్లా చెప్పాలి, ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలనేది నాకు వర్డ్స్ వస్తలేవు. కానీ బట్ ఇదేంది, ఇది ప్రతి ఒక్కరు స్వస్థత పొందడం కొరకు దీంట్లోకి ఒక ఇట్లా వచ్చేసారు అంతే. ఇంకా అందరూ అన్ని రకరకాల మార్గాలు వెళ్తున్న మార్గాలన్నీ కూడా ఒక చోట ఒక కూడలి తయారవుతుంది. అలా వచ్చేస్తారు అన్నట్టు. అంటే అది ఇంకా మనం ఏ రకంగా ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఉన్న ఇంత మంది ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన రావచ్చు. ఒక మన గ్రూప్ లో సార్ బాబాజీ చెప్తారు కదా, మనం ఓ కుటుంబం రండి ఉత్సవం చేసుకుందాం రండి అంటే అంతా కలిసి మనము ఆ ఉత్సవాన్ని సంబరం చేసుకుందాం రండి అంట. అంటే ఇక్కడ ఉన్న ప్రేమని అందరము పొందుదాము. అందరికీ ఆహ్వానం, ప్రేమకు ఆహ్వానం, రండి ఇక్కడికి ఉత్సవం చేసుకుందాం, శుభ సమయాలను ఉత్సవం చేసుకుందాం రండి అనేది చెప్తారు బాబాజీ. సో మన పెద్దన్న మధుబాబు గారు అట్లనకండి సార్, నేను మీతో పాటు సాధకుణ్ణి. మీరు మాతో పాటు కాబట్టి మిమ్మల్ని అన్న అంటున్నాం. పెద్దన్న అనేది ఇక్కడ నేను వేరే రకంగా ఏం చేయట్లేదు సార్. వాస్తవానికి మనస్ఫూర్తిగానే నేను మాట్లాడుతున్నాను. నా గురించి తెలిసిన వాళ్ళకి తెలుసు, నేను నాకు అనిపిస్తేనే మాట్లాడతా అని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నిజంగానే మీరు అట్లాగే మీ పాత్రని పోషించారు. మా పెద్దన్నని పరిచయం చేసిన దేవిక మేడంకి నా కృతజ్ఞతలు. ఇప్పుడు అందరికి సాయంత్రం కూడా ఒక్క విషయం చెప్పాలనుకున్నాను నేను. ఒక రోజు నాకు వచ్చిన మెసేజ్ అది, అంటే ఎప్పుడైతే ఈ పుస్తకంలోని మాటలు బయటికి ఉచ్చరించబడుతున్నాయో అప్పుడు కొన్ని సోల్స్ ఇక్కడ నుంచి, అంటే కొన్ని ఉండిపోతుంటాయి కదా సోల్స్, అవి కూడా ఇవి విని వాటి ఒక ప్లేస్ కి అవి వెళ్ళడం కూడా నేను అబ్జర్వ్ చేశాను. అది నాకు వచ్చింది కూడా మెసేజ్. అది చెప్పాలనిపించింది, మళ్ళీ చెప్పకూడదో లేదు అనిపించింది, కానీ చెప్పాలి అని మళ్ళీ చెప్తున్నాను. అంటే మనం చేస్తున్న ఈ కార్యంలో ఇంకొక పుణ్యకార్యం జరుగుతుంది అని చెప్తున్నాను ఇక్కడ. అంటే ఎవరైతే ఎటు వెళ్ళాలో దారి తెలియక ఉండిపోతాయో కొన్ని సోల్స్, వాటికి కూడా మనం మార్గాన్ని చూపిస్తున్నాం ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా. అంటే కొన్ని వర్డ్స్, పవర్ఫుల్ వర్డ్స్ వస్తుంటాయి కదా సార్, ఆ వర్డ్స్ విని కూడా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంటారు అనమాట. ఇది
షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ మేడం. సాయంత్రం మిగతా వాళ్ళందరం షేర్ చేసుకుందాము. ఓకే, సౌమ్య గారు మీరు నా మైండ్ లోకి వచ్చారు. ఈ 18 మెసేజెస్ ని కన్నడలో కూడా ట్రాన్స్లేట్ చేద్దాము. అలాగే బుద్ధిమతి గారి ద్వారా హిందీలోకి ట్రాన్స్లేట్ చేద్దాము. దీన్ని ఫస్ట్ వెంటనే ఈ మెసేజెస్ ని ట్రాన్స్లేట్ చేసి మనం అతి త్వరలోనే మేబీ ఈ గురు పౌర్ణమికి అయితే ఈ పోస్టర్ ని మనము రిలీజ్ చేయాలి. ఓకే, మధుబాబు గారు మీరు మనలో ఎవరన్నా ఇక్కడికి సదానంద యోగి గారి ఆశ్రమానికి గురు పౌర్ణమి రోజు నందవరం గాని వెళ్తే ఆ రోజు వీలైతే దీన్ని రిలీజ్ చేయండి. ఓకే, గురు పౌర్ణమి కల్లా అట్లీస్ట్ ఈ పోస్టర్ అన్నా మనం రిలీజ్ చేయాలి. ఎవరన్నా మంచి ఫోటోషాప్ వీటిలో మంచి ఇది ఉన్న వాళ్ళు ఉంటే నాకు మీలో ఎవరికన్నా టాలెంట్ ఉన్నా ఎవరన్నా ఉన్నా ఒకసారి నాకు పరిచయం చేయండి. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు మిగతా వాళ్ళు మనం ఒకసారి సాయంత్రం సేమ్ మెసేజ్ ఉంటుంది కాబట్టి దాని తర్వాత షేర్ చేసుకోవచ్చు. ఈ లోపల మీకు ఏదన్నా డౌట్ ఉన్నా ఒకసారి అప్పుడు షేర్ చేసుకుందాం. ఓకే, అబ్దుల్ గారు థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మీ కేవ్స్ యొక్క యాత్ర కూడా చాలా బాగా జరిగిందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. 6:30 అయిపోయింది.